నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. నిన్న విజయసాయి రెడ్డి గారు సిట్ విచారణకి హాజరై రావడం జరిగింది. దానిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్లో అడిగిన కొన్ని క్వశ్చన్కి సమాధానం చెప్పడం జరిగింది. అయితే దీని వెనక ఎవరున్నారు ఏంటనే విషయాన్ని ఆయన కూడా దాటవేయడం జరిగింది. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి బహుజన్ జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర గారు. సార్, ఏంటి ఈ మద్యం కుంభకోణం? ఇది గత ప్రభుత్వం నుంచే ఈ వాదన వినబడుతూనే ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అడిగింది మద్యానికి సంబంధించి. అదే విషయం ఇవాళ ఆల్మోస్ట్ 9 నెలల తర్వాత ఆ కేసు విషయానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతూ ఉంది. అసలు ఏంటి దీని వెనకున్నది ఎవరు? కసిరెడ్డి, ఆయన వెనకున్న బాస్ ఎవరు? సురేంద్ర గారు నమస్తే. నమస్తే సార్. సాధారణంగా ఏంటంటే అన్ని రాజకీయ పక్షాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు కానీ, లేదా ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కానీ అందరూ ఏంటంటే దీన్ని మద్యం కుంభకోణం అని అంటుంటారు. అంటే మద్యం స్కామ్ అని అంటారు. ఇప్పుడు నా దృష్టిలో నిజానికి ఏంటంటే ఇది మద్యం స్కామ్ కాదు, మద్యం స్కామ్ మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ప్రజల మాన ప్రాణాలను హరించిన స్కామ్ ఇది. సార్, మీరు నిజంగా అర్థం చేసుకోండి. ఈ రోజున గత 5 ఏళ్ళు మద్యంలో 18,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తు ఒక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పారు. పార్లమెంట్లో చెప్పడం ద్వారా 140 కోట్ల మంది భారతదేశ ప్రజలకు చెప్పాడు. అంటే ప్రధానికి చెప్పాడు, అమిత్ షాకి చెప్పాడు, రాష్ట్రపతికి చెప్పాడు, రాష్ట్ర గవర్నర్కి చెప్పాడు, దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకు చెప్పాడు. 2, ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దేవి 30,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని చెప్పారు. సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, బాలకోటయ్య చెప్పారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు. విజయసాయి రెడ్డి కూడా మీరు అన్నట్టుగా సిట్టు విచారణకు వెళ్ళి ఈ రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్, ఇతన్ని చేరదీసి తప్పు చేశాను, 100 కోట్ల రూపాయల అప్పు నేనే ఇప్పించాను, వీళ్ళ ఆధ్వర్యంలో స్కామ్ జరిగింది. రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎవడో ఇకంతా ఈ రెడ్డి, ఆ రెడ్డి, మొత్తం రెడ్లే, ఇలా జరిగిన మాట యథార్థం. మీరు రాజ్ కసిరెడ్డిని విచారిస్తే, గట్టిగా పట్టుకుంటే, లేదా కోదండం వేస్తే, మీ చిన్నప్పుడు మేము పాఠశాలలో చదివేటప్పుడు మేము ఏదైనా తప్పు చేసామనుకోండి, చేయకూడదు తప్పు, పంతులు ఏం చేసేవాళ్ళు అంటే కోదండం వేసేవాళ్ళు. అంటే దూలానికి ఒక తాడు కట్టి 2 చేతులు వేలాడేసేవాళ్ళు, కిందేమో కంప పెట్టేవాళ్ళు. అంటే అది విడిచిపెడితే కంపలో పడతారు. అలా కోదండం వేసి కనుక మీరు చేరిస్తే మొత్తం విషయాలు వస్తాయని చెప్పాడు. ఈ 1,000 కోట్ల రూపాయల మద్యం ద్వారా గత 5 ఏళ్ళు జరిగింది ఏంటంటే, బీద, బిక్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మద్యం ఎవరు తాగుతారు? ప్రభుత్వ మద్యాన్ని ఎవరు తాగుతారు? కలిగిన వాళ్ళని పెద్ద తాగారు కదా. బడుగు కులాలు, మధ్యతరగతి కులాలు, ఉన్నత మధ్యతరగతి కులాలు, తక్కువ రేటుకి వస్తుంది. వీళ్ళు పుస్తలు తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు. దాని ద్వారా ఏమైందంటే చాలామంది ఈ మద్యం కారణంగా చనిపోయిన సంఘటనలు ఉంటాయి. నిజానికి నా దృష్టిలో ఇది మద్యం అని అనటం కంటే డైరెక్ట్గా స్పిరిట్ అమ్మేశారండి. స్టిక్కర్లు వేసి బూమ్ బూమ్ అని స్టిక్కరు, రాష్ట్రపతి మెడల్ అని స్టిక్కరు, 3 క్యాపిటల్స్ అని స్టిక్కర్లు వేసి స్పిరిట్ అమ్మేశారు. ప్రజల చేత స్పిరిట్ తాగించారు. కిడ్నీలు దెబ్బతిన్నాయి, కాలేయాలు దెబ్బతిన్నాయి, ఆరోగ్యాలు చెడ్డాయి, యాక్సిడెంట్లు జరిగింది, పెచ్చోళ్ళు అయ్యారు. ఈ విధమైన తరహా జరిగిన దోపిడీ. కాబట్టి ఇప్పుడు సిట్టు విచారణ ద్వారా ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి వాంగ్మూలం దాదాపుగా నాకు తెలిసి చాలా విషయాలు సిట్టు దగ్గర చెప్పేశాడు. అందులో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చి చెప్పాడు. కొన్నిటిని మరుగున పరిచిన రాను రాను అంటూనే చిన్నది
రాములూరి గుడికి వచ్చేసినది అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు చెప్పను అనుకుంటాను మొత్తం చెప్పేశాడు. దొంగల ముఠ వ్యవహారం అంతా చెప్పాడు. ఇప్పుడు దీన్ని కనుక ఖచ్చితంగా కనుక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బంధించాలని అనుకుంటే ఈ మద్యం స్కామ్ ఆయుధం చాలు. అసలు నిజానికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి చేసి తరిమి కొట్టాలన్నా లేదంటే రాజకీయాలలో నుంచి లేకుండా చేయాలన్నా అవకాశం ఇవ్వకుండా చేయాలన్నంటే రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటే ప్రజలు ఆయన పరిపాలన తీరును ఆలోచించడం, ఇలాంటి పరిపాలన చేసిన వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చినా చాలా ప్రమాదం అనేది భావించడం. రెండు, ప్రభుత్వం గత 5 ఏళ్ళు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడి జరిగిన తప్పుల్ని న్యాయస్థానాల ద్వారా చట్టాల ద్వారా బంధించి కట్టలేదు. అంటే ఇతను తప్పు చేశాడని నిరూపించడం. ఇప్పుడు ఈ నిరూపించే సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర దొరికింది జగన్మోహన్ రెడ్డిని బంధించడానికి. సాక్షాత్ ఈ మద్యం కుంభకోణం. ఎందుకంటే ఇది విజయసాయి రెడ్డి మీన్స్ వైసీపీలో నెంబర్ 2. ఆయనే చెప్పాడు 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను, ప్రశాంత్ కిషోర్ మేము ముగ్గురే పార్టీ నడిపాము. 2019 అధికారంకి వచ్చిన నవంబర్ తర్వాత 2వ స్థానంలో ఉన్న నేను 2000 స్థానానికి ఓడిపోయాను అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఈ మద్యం కుంభకోణం విచారం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. నాకు తెలిసి ఇన్ మై నాలెడ్జ్, నా అనుభవంలో ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది మద్యం మీద. సిట్ విచారణ ఈ మద్యం కేసులు తేల్చలేదు. ఖచ్చితంగా దీనిలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ కూడా ఇన్వాల్వ్ కావాలి. ఆ రెంటి ఆధ్వర్యానే ఈ కేసు విచారణ జరగాలి. రెండోది, ఇది ఢిల్లీని తలదన్నే మద్యం కేసు. ఢిల్లీలో 100 కోట్ల రూపాయలకో 150 కోట్ల రూపాయలకో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి సిసోడియా 1.5 ఏళ్ల జైల్లో ఉన్నాడు. తెలంగాణ కవిత 2 నెలలు జైల్లో ఉంది. అంటే ఢిల్లీని కుదిపేసింది. ఏది 100 కోట్లకి, మరి 18,000 కోట్లకి, 30,000 కోట్లకి. మీకు రాజకేశిరెడ్డి మద్యం ద్వారా విదేశాలకు తరలించిన సొమ్మే 4,000 కోట్లు. ఇది ఏం చెప్తుంది కాదు, ఎంపీ గారు చెప్పిన మాట. రాజకేశిరెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఇది చాలా ఒక దుర్మార్గమైన స్కాము. దీని మీద ఖచ్చితంగా కట్టడి చేయాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చూడాలి. ఏదో విచారణ చేసాం, నోటీసులు పంపించాం, వాళ్ళు రావట్లేదు, కోర్టులో పోతున్నారు. వారు కూడా మీరు చూడండి, రాజకేశిరెడ్డి కోర్టుకి వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం. అంటే విచారణకు రాకుండా కోర్టులో పోతున్నారు. అసలు కోర్టులకు వెళ్ళే వెసులుబాటు కూడా ప్రభుత్వాలు ఇవ్వకూడదనేది. సరే, వాళ్ళు వెళ్తుంటే మనం ప్రభుత్వం ఏం చేస్తుంది, బాలకోట గారిని మీరు అనవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వలేదుగా, కోర్టుకి వెళ్ళే అవకాశం. అరెస్టులు చేశారుగా. రఘురామకృష్ణరాజు గారికి అవకాశం ఇవ్వలేదుగా. అప్పట్లో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు కానీ నాయకులు కానీ అవకాశం ఇవ్వలేదు కదా. వీళ్ళందరినీ ఏంటంటే నిజానికి జైల్లో ఉంచి విచారణ చేయాలంటే జైలు బయట ఉంచి విచారణ చేయకూడదు. తప్పనిసరిగా ఈ మద్యం కుంభకోణం వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మెడకి చుట్టుకునే ఉరితాడు లాంటిది. విజయసాయి రెడ్డి ఆ పార్టీ నుంచి బయటికి రావడం, ఇక ఆ పార్టీకి దూరంగా ఉండి మాట్లాడటం జరుగుతుంది. ఆయనే చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు. మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా చెప్పాడు. ఇప్పటికే చాలా కూడా పుట్టలోంచి పాములు బయటపడ్డట్టుగా ఒక్కో పాము, జల్లుగొడ్డు, కట్టపాము, తాచుపాము ఇలా బయటకు వస్తూనే ఉంది. కాబట్టి వీటిని బుట్టలో పెట్టడానికి మాత్రం కూటమి ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవడంలో మరి ఆ ప్రక్రియ ఎలా ఏంటో జరుగుతుందో చూడాలి. తప్పనిసరిగా ఇది మనుషుల ప్రాణాలను తీసిన ఈ మద్యం కుంభకోణం మీద మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. అయితే ఇక్కడ ఒక మాట ఏమన్నమాట అంటే విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికే ఈ విచారణ వస్తున్నాం, మీకు సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయి, A1, A2 కేసులు ఉన్నాయి. ఆ కేసులో కూడా విచారణకు హాజరయ్యి తప్పులు చేసి ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు సడన్గా వచ్చి మద్యం కేసులు ఒక్కదానికి ఎందుకు సిట్టు విచారణకు హాజరవుతున్నారు?
అని చెప్పేసి మాట వినబడుతుంది. అండ్ ఈ మద్యం కేసు ఎంతవరకు కూడా ప్రభుత్వం ఎంత దూరం తీసుకెళ్ళదు? అంటే గతంలో కొన్ని కేసులకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్స్ లేవు కదా, ఇది కూడా అలానే అప్డేట్స్ లేకుండా ఆగిపోతుందా, లేదా ముందుకు వెళ్ళే సూచన ఏమైనా ఉందా అనే మాట వినపడుతుంది. సాధారణంగా సురేంద్ర గారు, తప్పు చేసిన వ్యక్తి, నేరం చేసిన వ్యక్తి న్యాయస్థానాలకు వెళ్ళైనా కానీ పోలీసుల ముందు వెళ్ళి కానీ నేను నేరం చేశానని చెప్పడు, తప్పు చేశానని అసలు చెప్పడు. చెప్పకపోగా ఎదుటోడు తప్పు చేసిందని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నాడు. మరి సిబిఐ కేసుల్లో, ఈడీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? అసలు ఈ కేసులు నా మీద పెట్టడానికి వీలు లేదని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నాడు. అంటే నా మీద పెట్టిన కేసులని తప్పుడు కేసులు, ఈ కేసుల నుంచి ఈ కేసులు కొట్టేయిందని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. విచారణ సంస్థలు అలా పెడతాయా? లేదు. ఎందుకు పెట్టినాయి అవి విచారించి పెట్టినాయి. అందుకని ఇక్కడ ఒక అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు మద్యం కుంభకోణం మీద కొన్ని రుజువులు సాక్ష్యాలు చెప్పగానే అంతకుముందు విజయసాయి రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కదా, మరి వాటి గురించి కూడా చెప్పొచ్చు కదా. ఇదంతా కూడా ఏంటంటే రాజకీయంగా ఈ వ్యక్తిగత ప్రేలాపన. ఇప్పుడు కుంభకోణం జరిగిందా లేదా? గత ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సమావేశాలు జరిగినాయి మద్యం మీద, ఆయన ఆధ్వర్యంలో, ఈ అనేవాడి ఆధ్వర్యంలో కాదు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, 100 కోట్ల రూపాయలు ఇచ్చాను, పలానా డిక్షనరీలు పలానా వాటికి ఇచ్చాము, మీరు పలానా వ్యక్తిని పట్టుకుంటే ఇంకా విషయాలు వస్తాయని చెప్పేసి అని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, ఇంకొక రాజకీయ నాయకుడు చెప్తున్నాడు. అందుకని దీనిని ఏంటంటే రాజకీయంగా చూడటం కాదు, ఇది ఒక కుంభకోణం. ఆ 18,000 కోట్ల రూపాయలు ఎవరి సొమ్మండి? ప్రజల సొమ్మేగా. మద్యం తాగింది ప్రజలే కదా, దాన్ని చనిపోయింది ప్రజలే కదా. మరి ఒక ప్రజాస్వామిక రాష్ట్రంలో ప్రభుత్వాలు దశల వారీ మద్య నిషేధం పేరు చెప్పి మద్యం షాక్ కొడుతుంది, మద్యం ధరలు పెంచుతున్నాం, షాక్ కొట్టాలని ఒకసారి చెప్పి, ఎక్కువ షాక్ కొడుతుందని కానీ ధరలు ఒకసారి తగ్గించి, నువ్వు స్పిరిట్ తెచ్చి దానిలో రంగు కలిపి లేబుల్ చేసి ఏవేవో పేర్లు పెట్టి మీరు మానవ దేహాల మీద, ప్రాణాల మీద, జీవితాల మీద వ్యాపారం చేస్తే ఇటువంటి వాళ్ళని లోపలేకపోతే ఎక్కడేస్తారండి? మనం ఆ దిశగా ఆలోచించాలి. అందుకని ఎవడో ఇప్పుడు మన జంగం దేవర పోతుంటే కుక్కలు మురిగినట్టు ఈ కుక్కల యొక్క అరుపులు కాకపోకుండా మద్యంలో జరిగిన వీటిని పూర్తి స్థాయిలో సాక్షాత్తు నాకు తెలిసేది కేంద్ర ప్రభుత్వమే పట్టించుకోవాలండి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కూడా దర్యాప్తు సంస్థలలో అయ్యే పని కాదు. ఎందుకంటే ఇక్కడ అధికారులని వీళ్ళు సరెండర్ చేస్తారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరు చూస్తున్నారు కదా సార్. ఇప్పటికి కూడా ఆయన బయటకు వస్తే పోలీసులు కూడా లేపతెత్తానంటున్నాడు, రోడ్ల మీద నిలబెడతానంటున్నాడు, ఉద్యోగాల నుంచి పీకేస్తామంటున్నాడు, ఏ డిఎస్పీని అంత చూస్తానంటున్నాడు, ఏ ఎస్పీ రేపొద్దున డిస్మిస్ అంటున్నాడు కదా. మరి ఈ రాష్ట్రంలో ఈ అధికారులు ఏం దర్యాప్తులు చేస్తారు? అందుకని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఈ మద్యం స్కామ్ మీద లేఖ రాయాలి. సిబిఐ ఈడీ దర్యాప్తుకు అనుమతిని కోరుతూ ముఖ్యమంత్రి గారే లేఖ రాసి ఆహ్వానించి దీని మీద దర్యాప్తు చేయగలగాలి. రేపు కనుక ఈ మద్యం స్కామ్ మీద కనుక కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం విఫలమైతే వీళ్ళ మీద నింద వచ్చేస్తుంది. అంటే వీళ్ళేదో లాలూచి పడ్డారు, లేకపోతే ఇన్ని శపథాలు చేసిన వాళ్ళు చర్యలు ఎందుకు తీసుకోలేదు, విజయసాయి రెడ్డి చెప్పినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనే మాట కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం చూస్తున్నాం. మన సునీతారెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పటికీ నాకు ప్రాణహాని ఉంది అంటున్నారు, ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు అంటున్నారు, ఇప్పటికీ కోర్టుకి వెళ్తున్నారు. ఏది కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోతే అది వేరే విషయం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా కూడా ఆ న్యాయం కోసం తిరుగుతుంది. మీరున్నట్టుగా సాక్షుల పక్కన ఒకళ్ళొక్కరుగా సరిపోతున్నారు. ఇక అందరూ చచ్చిపోయిన తర్వాత ఆ ఉండ అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా రేపు పొద్దున లేకుండా పోతే ఇంక సాక్ష్యమే ఉంది, ఆ కేసే నిర్వీర్యం అయిపోతుంది కదా. అంటే ఆ పరిస్థితుల నుంచి కూడా ప్రభుత్వం జాగరూకత లేని చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే విజయసాయి రెడ్డి గారు మీరు మళ్ళీ పాలిటిక్స్లోకి ఎప్పుడు వస్తారు, తిరిగి వస్తారా అని అంటే అభిమానులు కోరుకుంటే వస్తాను తప్పకుండా అంటారు. అంటే సార్ ముందే హింట్ ఇస్తున్నారా నేను మళ్ళీ రాజకీయాల్లో ఏదో పార్టీలో జాయిన్ అవుతాను. ఏ పార్టీలో జాయిన్ అవుతారు? ఏ పార్టీలో అంటే బీజేపీలో జాయిన్ అవుతారనే ఒక మాట అయితే బాగా వినపడుతుంది. జాయిన్ అవుతారా అంటే అది రాణిస్తారా? అంటే వాళ్ళు అది కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు. అవునండి,
మద్యం కుంభకోణంలో సాక్షిగా ఉండి అందులో భాగస్వామైనవన్నీ భారతీయ జనతా పార్టీ రాణిస్తుందా? అంటే కొన్ని చోట్ల చూసుకుంటే మనం భారతీయ జనతా పార్టీని సౌత్ సైడ్ వాషింగ్ మిషన్ పార్టీ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. అంటే కొంతమందిని జాయిన్ చేసుకుంటున్నారు, అంతకుముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా అంటారు. చేసుకొని వాష్ చేస్తారా వాళ్ళని? ఇక్కడ కూడా జాయిన్ చేసుకోవచ్చు కదా, నాకు మాట వినకూడదు. అదే వాషింగ్ మిషన్లా వాళ్ళు బాగు చేస్తారా? ఇప్పుడు విజయసాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీ తీసుకుంది అనుకోండి, భారతీయ జనతా పార్టీని ఏమంటారు అంటే దొంగల్ని పార్టీలో జాయిన్ చేసి దొంగల పార్టీని అంటారా? అందుకని ఆయన ఏ పార్టీలో జాగ్రత్తలో తీసుకుంటే మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ తీసుకోవచ్చు. తీసుకుంటే దానికి ఉండే ఈయనకుండే మళ్ళీ దానికి అంటుతుంది. జనసేన తీసుకుంటే దానికి అంటుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్నా కూడా దానికి అంటుతుంది. ఏంటి వాళ్ళేమో పరిశుద్ధులు కాదనేది అర్థమవుతుంది. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన కూడా ఏంటంటే నాకు తెలిసి విజయసాయి రెడ్డి లాంటి వాడు పేరు కింద చెప్తున్నారు కానీ వ్యవసాయం చేసుకుంటా, మొక్కలకు నీళ్లు పెడతా, చెట్లకి ఆకులు పెంచుతా, నారు పోస్తా, నీరు పోస్తా, కుప్పను చూస్తా అని చెప్తున్నారు. కానీ ఆయన చెట్లు పెంచే రకం కాదు, చెట్లు నరికే రకం. ఏదో కాలంలో ఇంకో సంవత్సరానికైనా ప్రజలు ఎంత కూడా మర్చిపోయిన తర్వాత సందు చూసుకొని గోడ సాటుగానో గోడ మీదగానో ఏదో పార్టీలో దింపే వ్యవహారమే చేస్తాడు. ఇప్పటికీ ఆ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రాజ్యసభలో రాజీనామా ఇచ్చాడు, తిరిగి తను రాజ్యసభ నిలబెట్టడం కోసం ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించరా. వాతావరణం వేడివేడిగా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా దగ్గర తీసుకోవడానికి సిద్ధంగా లేదు. తెలుగుదేశం పార్టీ చెప్పి అంగీకరించలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు అని కాదులే. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోవాలంటే ఆ రాజకీయ పార్టీ ఇష్టమే, పక్క రాజకీయ పార్టీ వాడిని అడగదు. కాబట్టి ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే ఆయన ఏ పార్టీ కూడా దూరంగా పెట్టదలుచుకుంది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే దూరంగా పెట్టినప్పుడు ఆయనే స్పందించలేదు కదండి. విజయసాయి రెడ్డి పోయిందంటే టాటా బాయ్ బాయ్ ఆయన అన్నాడు తప్ప అదేంటి అని చెప్పి బుద్ధరించలేదుగా, పిలిచి మాట్లాడలేదు కదా. పోయిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో యాదవ్లో ఉన్నోళ్ళే మంచివాళ్ళు ఆ టైప్లో ఉన్నాడు. కాబట్టి రాజకీయంగా అయితే ఆయన ఏదన్నా కొంత సమయం పట్టవచ్చు ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే. దానికంటే ముందుగా ఏంటంటే ఈ మద్యం కుంభకోణం అనేది తీగలాగితే డొంక కదిలినట్టుగా దీని మూలాలు జరిగి తాడేపల్లి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిసుకోవాలి ఏంటి ఆ పరిస్థితి. ఈ దర్యాప్తు సంస్థలను ఏం చేస్తాయి అనేది మళ్ళీ భయపడాలి. ఈ గతంలో ఒకసారి అనుకున్నారు, ఒకసారి ఇంతకుముందు ఈ సిబిఐ కేసు మన జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే భూకంపం వస్తుంది, ఆకాశం విరిగిపోతుంది అనుకున్నారు. తర్వాత ఉండి ఒక ఏడాది జరిగించేసి పాదయాత్ర కృష్ణా జిల్లా రాగానే స్వయంగా మా ఊరే వచ్చింది కంచిచర్ల పాదయాత్ర రాగానే కంచిచర్ల ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి కబురు వచ్చింది సిబిఐ నుంచి విచారణకు రండి అని టక్కన వచ్చారు. ఆ మూత 16 నెలల తర్వాత కానీ మూత తెరిచారు. అందుకని అంత సీనియం ఉండదు ఈ ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు కనుక అన్యాయం జరిగిందని రూఢి చేయగలిగితే ఎంతటోనైనా సరే. ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ చేయలేదు సురేంద్ర గారు దేశ చరిత్రలో. ఇందిరాగాంధీని కూడా అరెస్ట్ చేశారు తెలుసా, ఎమర్జెన్సీ రోజుల్లో. జనతా ప్రభుత్వం జయలలితని అరెస్ట్ చేశారు కదా, మన లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు కదా, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా. ఈయన మోనార్కులా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ కానివాడు ఉన్నా నిజంగా దర్యాప్తు సంస్థలు పని చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాయి. మరి ఆ దిశగా విచారణ జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.